నీ పాదకమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంతాపార భూత దయయు తాపసమందార నాకు దయసేయగదే అంటూ మనం నిత్యం కొల్చుకునే ఆ స్వామి మానవాళికి అందించిన మహోన్నతమైన కానుక భగవద్గీత. ఆది అంతం లేనివాడు, బంధింపబడనివాడు అయిన ఆ పరమాత్ముని రోటికి బంధిద్దామని ప్రయత్నించిన ఆ అమాయకపు తల్లికి మన్ను తిన్న ఘటనతో ఈ విశ్వమంతా తనలోనే ఇమిడి ఉంది అని చాటి చెప్పాడు. పూతనను సంహరించిన ఘట్టంతో శరీరమంతా నిండి ఉన్న విషయవాంఛలనే విషాన్ని హరించేవాడు ఆ శ్రీహరే అని తెలియజేశాడు. శకటాసుర సంహారం, కాళీయమర్దనం ఇలా ఒకటేమిటి, ప్రతి ఘటన మనకు భగవంతుడితో సాన్నిహిత్యాన్ని పెంచేవే, మన మదిని మధుర భావనలతో ఉర్రూతలూగించేవే. అందుకే ఆ పరమాత్మ నమ్మిన వారికి అంతరంగంలోనూ, నమ్మని వారికి అందనంత దూరంలోనూ ఉంటాడు. జై శ్రీకృష్ణ.